మనము కిచెన్ రూమ్లో రెగ్యులర్గా ఒకే ఆయిల్ డబ్బాని కంటిన్యూ చేస్తాం కదండి. సో కుకింగ్ ఆయిల్, ఈ ఆయిల్ డబ్బా ఎలా ఉంటాయంటే ఇవి నల్లగా అయిపోయి జిడ్డంతా పేరుకుపోయి ఉంటుంది. వీటిని రెగ్యులర్గా మనం క్లీన్ చేయలేం కదా. ఆయిల్ అయిపోయిన తర్వాత డబ్బాని క్లీన్ చేస్తాము. అయితే ఈ క్లీనింగ్ కోసం చూడండి, ఫస్ట్ మనము స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ మరకలు అనేవి, ఆ జిడ్డు మరకలు అస్సలు రిమూవ్ అవ్వు నార్మల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే. సో స్టీల్ స్క్రబ్బర్ పైన కొంచెం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ కానీ సోప్ కానీ వేసేసి ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. స్టీల్ స్క్రబ్బర్ కాబట్టి మనకి ఆయిల్ ఆ మరకలన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అలాగే కొంచెం లిక్విడ్ లోపల కూడా వేసుకొని కొంచెం వేడిగా ఉన్న వాటర్ వేసేసి అటు ఇటు రఫ్ చేసామనుకోండి, ఆ లోపల ఉన్న ఆయిల్ జిడ్డు కూడా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ స్పూన్ కూడా చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో ఈ విధంగా లోపల కూడా కొంచెం ఆ స్టీల్ స్క్రబ్బర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా వరకు నీట్గా క్లీన్ అవుతుంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.